హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది సమ్మర్లో తీసిన వీడియో అండి. హాలిడేస్కి అయితే మా అమ్మ అక్క వాళ్ళైతే బెంగళూరుకి అయితే వచ్చారు. మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు నేను వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే వాళ్ళు నైట్ వచ్చారు కదా, నాకు వీడియో తీయాలనే ఐడియా అయితే రాలేదు. అమ్మ వాళ్ళు వచ్చిన 2-3 డేస్ తర్వాత మేము మాల్ చూపిద్దామని లూలు మాల్కి అయితే తీసుకొని వెళ్ళాము. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడమే చాలా లేట్గా స్టార్ట్ అయ్యామండి. 7:30 కల్లా స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే ఆ రోజు ఆయనకు వర్క్ ఉంది. ఇది చాలా పెద్ద మాల్ అండి. మనకి కావాల్సినవి అన్ని షాప్స్ అయితే ఉన్నాయి, కానీ చాలా టూ మచ్ కాస్ట్ అయితే ఉంది. టాయ్స్ అయితే పిచ్చ కాస్ట్ ఉంది. అక్కడ ఏ షాపింగ్ అయితే చేయలేదండి. మేము వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళాము కదా, అన్నీ చూడాలనేసి మేము ఏ షాపింగ్ అయితే చేయలేదు. మళ్ళీ షాపింగ్ అనుకుంటే లేట్ అవుతుంది కదా, అక్కడికే 9:30 అట్లా అవుతుంది. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి చాలా టైం అయిందండి. 8:30, 9 అయ్యింది. ఇంకా అన్నీ చూసుకొని వెళ్ళేలోపు చాలా టైం పడుతుందని మేమైతే ఏ షాపింగ్ అయితే చేయలేదు. కనీసం ఫొటోస్ అయినా దిగుదామని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో మా హద్దిత పాప అయితే అన్నీ చూస్తూ చాలా హ్యాపీగా ఉంది. కార్లో అయితే బాగా ఏడ్చిందండి వచ్చేటప్పుడు. ఎందుకు ఏడుస్తుందో కూడా అర్థం కాలేదు మాకి. కానీ మాల్కి వచ్చేసరికి సైలెంట్ అయిపోయి అన్నీ చూస్తూ చూస్తూ ఉంది. పిల్లలు పెద్దలు ఆడుకునే గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇంకా మేము హద్దితని ఎక్కిద్దాం అనుకున్నాము, కానీ 1 ఇయర్ లోపు పిల్లలకి నాట్ అలౌ అంట. అందుకు మేమైతే ఇంకా ఎవరమైతే ఎక్కలేదు. నేనైతే ఏది ఎక్కలేనండి, ఎందుకంటే నాకు కొంచెం వామిటింగ్ ప్రాబ్లం ఉంది. నాకు ఏది ఎక్కినా వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. అందుకు నేను ఏది ఎక్కాలని అనుకోను. సో నాకు మా అమ్మతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అది ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా బాగా అర్థమైంది నాకు. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను మా అమ్మతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. మీకు కూడా నాలాగే మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలనిపిస్తే ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మా అమ్మ అక్క వాళ్ళైతే 1 ఇయర్ తర్వాత అయితే బెంగళూరుకి వచ్చారు. సో ఓపెనింగ్ అప్పుడు వచ్చారు. మళ్ళీ ఇదే అండి వాళ్ళు రావడం అయితే. దాదాపు 1 ఇయర్ పైనే అవుతుంది వాళ్ళు వచ్చి.
సో ఫైనల్గా డిన్నర్ చేద్దామని అయితే అక్కడ కనిపిస్తుంది కదా అండి నాగస్, అక్కడ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. కానీ టేస్ట్ ఏమి అంత బాగోలేదు. కాస్త తిని అయితే మొత్తం మిగిలిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇంటికి వెళ్ళి అయితే డిన్నర్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.